హ్యాపీ యానివర్సరీ రా. ఇదిగో వెళ్ళి బాటిల్ ఓపెన్ చేయి. బుజ్జి తిను. ఇది కేక్ కూడా తింటుందా? అది విస్కీ కూడా తాగుతుంది. జోసెఫ్ అలవాటు చేసి చెడగొట్టాడు. జోసెఫ్ యానివర్సరీకి ప్రియా కేక్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ అలవాటు ఇక్కడ లేదు. ఏయ్ నేనే నీకు పెద్ద గిఫ్ట్. ఇంకేం కావాలో నీకు? రేయ్, ఏం దమ్ కొట్టేవా? ఇరుక్కున్నాడు. మానేసానన్నావు. ఈ పిలిగిచ్చుకాలు ఇప్పుడు తర్వాత పెట్టుకుందా. ఓకే, మీ ఇద్దరిలో ముందు లవ్ ఎవరు ప్రపోజ్ చేశారు? అదా ఏయ్, ఓ రోజు ఈ బస్ scene నాకు బాగా తెలుసు. Come on, రండి, రండి, అయ్య బాబోయ్, రండి. నాన్న. Action చేయండి. రండి. ఇదే మీ బస్ స్టాప్. ఓకే, కమ్ ఆన్, యాక్షన్. ఓకే, ఇదే నా కాలేజ్ బుక్. ఈ బుజ్జమ్మే అక్కడ వచ్చిన కుక్క పిల్ల. ఏం చూస్తున్నావురా? ఈయనొకడు ఆడోళ్ళు గుండెల్లో పడి కూర్చుంటాడు. పొసెసివ్ అంట. ఇదిగో. ఏయ్, బస్ స్టాండ్ ఇదే ఖాళీగా ఉంది, బుక్కు. వచ్చి నించో. పట్టుకో. హా, రెడీ, కంటిన్యూ. ప్రియా వెళ్లే రూట్ బస్సు వస్తూ ఉంది. బస్సు రెడీ, ఇదిగో. కానీ ఎన్ని బస్సులు వచ్చినా ప్రియ ఎక్కకుండా నుంచోనే ఉంది. బస్ బిగ్ బస్ సరిపోతుందా? నువ్వెక్కితే ఎక్కడికైనా వెళుతుంది. రేయ్, రేయ్, మా లవ్ ఫ్లాష్ బ్యాక్ అడిగినట్టు అడిగి నీ లవ్ డెవలప్ చేసుకుంటున్నావు కదా. డెవలప్ చేయడానికి ఇంకే ఉంది. అలా పడే. అప్పుడు ఉన్నట్టుండి వాన కురవడం మొదలెట్టింది. ఇదిగో ఫెంటాస్టిక్ టచ్. కానీ నేను అవునవును, తడుస్తూనే బాగా ఉన్నా. తెలిసిపోయారు కదా. ఏయ్, ఏయ్, ఏయ్. బా అప్పుడే ఫీల్ వస్తుందా? రే, వర్షం ఆగేలాగా మ్యాటర్ ఫినిష్ అయ్యి. ఆ, నేనప్పుడు లవ్ లెటర్ తీసుకుని జంకుతూ తన దగ్గరకు పోయి పక్కనే నుంచున్నాను. హలో, నాతో ఏదైనా చెప్పాలనుందా? ఆ, 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 ఉంటే ధైర్యంగా చెప్పొచ్చు. ఆ, ధైర్యంగానా? ఆ, ఆ. మీ గొడుగు కింద కుక్కకి చోటిచ్చినట్టు మీ జీవితంలో నాకింత చోటు ఇవ్వగలరా? నేను కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేశాను. బెటర్గానే చెప్తాను. మా అమ్మ మేనమావ కూతుర్ని పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతోంది. చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, ఒప్పుకోలేదంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించి వచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటారు? విషం తాగు. తాగేస్తాను. ఏయ్, ఊర్. ఏంటి? మిగతా స్టోరీ చెప్పరా రాస్కెల్? అలాగే కథలో చెప్తా. ట్విస్టా? ఆ తర్వాత కింద పడున్న విషయాన్ని కుక్క నాకడం మొదలెట్టింది. కుక్క చచ్చిపోతుందని తను భయపడిపోయింది. అప్పుడు నేను అన్నాను, అదేం చావదు, అది అసలు విషయమే కాదు, మా అమ్మ తీసుకురామన్న తేనె బాటిల్ అని. ఓకే, సారీ గైస్, డ్యూటీ టైం అయింది, నేను రేయ్, బయలుదేరుతాను. భోంచేసి వెళ్ళరా. బాయ్, మరేం పర్లేదు, Bye బయలుదేరుతాను. రా. బాయ్. ప్రియా, ఆకలేస్తుంది. క్రీమీ పెస్తో చేస్తానే. Let me help you, అమెరికా ప్రియా. చైనా వస్తువులపై పెంచిన ట్యాక్స్ కి బదులుగా చైనా కూడా అమెరికా వస్తువులపై రెట్టింపు ట్యాక్స్ లను పెంచింది. నిన్న రాత్రి పాకిస్తాన్ సరిహద్దులలోని ఆజాద్ కాశ్మీర్ రెజిమెంట్ పైన తీవ్రమైన దాడి జరిగింది. అందులో సెకండ్ లెఫ్టినెంట్ అమీస్ ఖాన్ తో పాటు ఎందరో పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారు. రేయ్, ఈ నీ దారుణ పనేనా అది? చర్యకు బాధ్యులు ఎవరో ఇంతవరకు నాకేం తెలియదు. తెలుసు? నీ నవ్వు చూస్తేనే తెలుస్తోంది ఆ భయంకర తీవ్రవాది నువ్వేనని. ఎక్కడ ఏది పిల్ల నేనే కారణం. ఒకవేళ స్కెచ్ నేను వేసి ఇచ్చుండొచ్చు. ఏయ్, సడన్ గా లేచి నించున్నావేంటి? హైదరాబాద్ అంటీయా? మేము వెళ్ళిపోవా? ఎంత పిస్నారివిరా. రేయ్, 5th యానివర్సరీకి ఒక డైమండ్ నెక్లెస్ కొనివ్వడం మాని ఏంట్రా? ఒక ముద్దిచ్చి మోసం చేస్తావా? ఏయ్, ఏంటి ఎతుకుతున్నావు? పేపర్ పెన్నా? ల్యాంప్ షేడ్ కింద ఉంది చూడు. ఆఫ్టర్ ఆల్ 8 నంబర్లు మెమరైజ్ చేయలేకపోతే మీలోంటోళ్ళు ఇంటెలిజెన్స్ లో ఉండడం వేస్ట్. ట్రిచి కోడ్. ఎస్ మేధావీస్, త్రిచి ఎయిర్పోర్ట్. రేయ్, ఎవడరా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు ఎస్పీజీ డైరెక్టర్వి, కానీ నీ పెళ్ళానికి నువ్వంటే గౌరవమే లేదు. కానీ నీ ఫ్రెండ్తో క్లోజ్గా మూవ్ అవుతోంది. ఇంటి మీద ఒక కన్నేసి ఉంచు. రేయ్ రాస్కెల్, మర్యాదగా మాట్లాడు. ఎస్, నాది పెద్ద నోరే, అంతకంటే పెద్దది నా చెయ్యి. ఎంత పెద్దదో తెలుసా? ఇక్కడి నుంచి చెయ్యి చాచి, అది దాని పేరేంటి? నీ పిల్ల ముద్దుగా పెంచుకుంటుంది, ఆ బుజ్జి కొనను కూడా టచ్ చేయగలదు. బుజ్జి కొనని కాల్చి పారేసినట్టు నీ పెళ్ళాన్ని కాల్చి పారేయగలను. అంతెందుకు, మిమ్మల్ని కాల్చి పారేయగలను. అంతకు ముందు మీరు డెమో చూడాలి. రవి, రవి, సారీ ప్రియా, చేయి జారిపోయి. అదే స్లిప్ అయింది. ఏంటి, మందు బాగా ఎక్కువైందా? దీన్ని మీరే క్లీన్ చేయండి, అప్పుడే బుద్ధి వస్తుంది.
రవి షాండ్లియర్లో దీన్ని ఫిక్స్ చేశారా? ఎస్పీజీ డైరెక్టర్ ఇంట్లోనే బగ్ పెట్టారంటే హైబీకి ఇన్ఫార్మ్ చేస్తాను. నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజెస్ అని స్టీమ్ చేయవచ్చు. ఫుటేజ్ ఎందుకురా? వీణ్ణి వాట్ డైనమిక్ డూో. పర్వాలేదే, పరిగెత్తుకొచ్చి పట్టుకున్నావు. కానీ మీకంత దూరంలో వాడిని కట్టేసి నిజం చెప్పమంటే ఎలా చెప్తాడు? దగ్గరికెళ్ళి కొట్టి అడగండి, ఏం చెప్తాడో చూద్దాం. ఏంటి ఇదంతా నేను ఎక్కడి నుంచి చూస్తున్నానని ఆలోచిస్తున్నారా? వెళ్ళండ్రా, వాడి పక్కన నుంచుని అడగండి. హలో, సీ యూ ఇన్ కాశ్మీర్. వాడు మొత్తం మాతో మాట్లాడింది 4 minutes. ఓకే సో అంతకు మించి కానీ 1 or 2 minutes మాట్లాడిన వాళ్ళని రిమూవ్ చేసి చూపించు. ఓకే సార్. ఆ స్టాండ్లో ఫోన్ పెట్టాడు కదా, దాన్ని జూమ్ చేయండి ప్లీజ్. వీడే మొహం తెలియకూడదని వాంటెడ్గా అటువైపు తిరిగి నించున్నాడు. వీడి జాకెట్ ఆనవాళ్ళు గుర్తు పెట్టుకుని ట్రిచి ఎయిర్పోర్ట్ పోలీసుకు ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ మొత్తం సర్చ్ చేయమని చెప్పండి. ఓకే, మీరు ఇటీవల చెక్ చేయండి. మీరు ఇటీవలండి. స్టాప్ స్టాప్. అటు చూడు, ఆ ఫోన్ బూత్ దగ్గర ఏదో బ్యాగ్ ఉంది, దాన్ని చెక్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ ఐడి సార్. సార్, బాంబ్ బ్లాస్ట్ ది ఎయిర్పోర్ట్. వాట్? అది ఫోన్ బూత్ దగ్గర. ఏ కొంచెం బ్యాక్ వెళ్ళు. గో ఫర్ ద బ్యాగ్. ఏమైంది? అలాగా సార్, ఫార్చునేట్లీ ఎవరికి ఏం కాలేదు సార్. పోలీసులు డైవర్ట్ చేయడానికి బ్లాస్ట్ చేశారు. అది జస్ట్ హార్మ్లెస్ స్మోక్ బాంబే. లేదురా, సంథింగ్ ఫిషీ. బ్యాగ్ మీద జాకెట్ మీద ఒకటే సింబల్. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. హలో, ఎస్ సార్. ఈ ట్రిప్ ఎప్పుడు ఫిక్స్ అయింది సార్? ఓకే సార్. వచ్చే శుక్రవారం పిఎం కాశ్మీర్ పెడతారట. అడ్వాన్స్ టీమ్గా మనల్ని వెళ్ళమంటున్నారు. 1 hour ముందే ఫిక్స్ అయిందట. సి, మనం కాశ్మీర్కి వెళ్ళిపోయే విషయం ఇప్పుడు జస్ట్ 1 hour ముందేగా ఫిక్స్ అయింది. వాడికి ముందే ఎలా తెలిసింది? Don't touch my turban. వికీ, నీ రైట్ సైడ్లో బ్లాక్ జెండాలతో కూర్చొని ఉన్నారు. వాళ్ళని క్లియర్ చేయి. ఎస్ సార్. లే నా త్వర. ఈ బ్రిడ్జ్ సార్ మొన్న వరదల్లో కొట్టుకుపోయింది. దానివల్ల ప్రజలు 7-8 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. లీడ్ 1 ఈగల్ 1. అక్కడే నేను 3 minutesలో క్రాస్ చేస్తాం. విక్టర్ ETA 5 minutes. రవి, సార్, సీలీఫరా గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? డూ యు నో ఎనీథింగ్ అబౌట్ ఇట్? సీలిఫరా నాట్ ఎగ్జాక్ట్లీ సార్, బట్ అదొక రకమైన పురుగు అనుకుంటాను. షల్ ఐ చెక్ ఆన్ ఇట్ సార్? నో, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. సార్, యూఆర్ ఇన్ టూ మచ్ స్ట్రెస్ నౌడేస్. బీపీ కూడా పెరిగి ఉంటుంది. కొంచెం రిలాక్స్ మూడ్కి రావాలి. ఓకే, ఐ విల్ చేంజ్ టు రిలాక్స్ మూడ్. వికీ చెక్. ఏం రవి, సార్, పెళ్లి విషయం అర్థం కాలేదు సార్. అదే కదా సౌత్ బ్లాక్ చెప్తోంది, మీ ప్రేమ కావ్యం గురించి. రవి, ఇంకా ఆలస్యం అయితే నువ్వు ఆ రోజు కాకరపూలకి చిక్కు చేసినట్టు సార్, నేనే మీ ఇద్దరు చేతులు ఏకం చేసి హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి ఉంటుంది. సార్ 1 minute, ఇంకోసారి వెళ్ళండి. అబ్దుల్, ఆ స్కానర్ పనిచేయట్లేదు. ఇంకో ఇంటర్వ్యూ రమ్మను. సార్ ప్లీజ్, అందరూ ఆ ఇంటర్వ్యూలో నుంచండి. బీప్ సౌండ్ రాలేదని క్రాస్ చేసే వాళ్ళకి తెలియదు కదా. మాన్యువల్గా చెక్ చేసి పంపు. సార్ మీరు రండి సార్. ఫంక్షన్ చెప్తారా నీ పని? రేఖ,
ఆ బి సెక్షన్ లో బ్రౌన్ కలర్ చుడిదార్ వేసుకున్న అమ్మాయి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ గా లేదు? Checking, sir. I'm sorry. She's clear. Nothing to worry, sir. ఏం మాట్లాడాలనుకున్నానో అదే ఈ పిల్లలు పాడారు. ఈ పాటని రాసింది ఎవరు? పాట రాసింది నేను, ట్యూన్ చేసింది ఈవిడ. ఆహా, ఒక ముస్లిం టీచర్ రాసిన దాన్ని హిందూ టీచర్ ట్యూన్ చేయగా అది కల్లా కపటం తెలియని పిల్లల గొంతులో విన్నప్పుడు మనసుకెంతో తృప్తినిచ్చింది. వరద నివారణ కోసం మొదటి విడతగా 1000 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తుంది. పునరుద్ధరణ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికలో చేపట్టబడుతుంది. వానలు వరదలు అనేవి ప్రకృతి వల్ల కలిగే ఉపద్రవాలు. కానీ ఒక మనిషి సాటి మనిషిని పెట్టే బాధలకి నివారణ ఏంటా అని ఆలోచిస్తుంది. మానవ జాతి అభివృద్ధికి ప్రకృతి కూడా పాఠాలు నేర్పుతోంది. ఉపద్రవాలనే తనలో ఉన్నటువంటి లోపాల్ని తొలగించుకుంటూ ప్రకృతి మరింత బలపడుతోంది. అదే ప్రకృతి మనకి చెప్తున్న హెచ్చరిక, ఇస్తున్న అద్భుతమైన మెసేజ్, లెసన్ అండ్ అడ్వైస్. మనం కూడా మన తప్పుల్ని తరువాత తరం వారికి చేరకుండా సరిదిద్దుకోవాలి. మతాన్ని అడ్డు పెట్టుకుని పలు సంవత్సరాలుగా జరుగుతున్న విదేశీయుల కుట్రలో చిక్కి అమాయక ప్రజలందరూ బాధింపబడుతున్నారు. 2 వ్యక్తులు 3 o'clock వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి. కొంతమంది యువతరం తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు. అందుకే ముందుగా పిల్లల మనసులో ప్రేమని అహింసని మనం లోతుగా బలంగా నాటాలి. ఈ యువతరం ప్రేమమూర్తులుగా పెరిగి నిలబడ్డప్పుడు కాశ్మీరు స్వర్గభూమిగా మారుతుంది. ప్రశాంతమైన సుందరమైన కాశ్మీర్ని మళ్ళీ సాధించడమే నా లక్ష్యం. జై హింద్.